తెలంగాణ రాజకీయాల్లో మరో వివాదం రగిలింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను తప్పించి జగ్గారెడ్డిని ఆ పదవిలో పెట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కోమటిరెడ్డి వ్యాఖ్యలు బీసీలను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. బీసీలను అణగదొక్కడానికి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో సభ్యులు మద్యం సేవించి వస్తున్నారనే ఆరోపణలపై బ్రీత్ అనలైజర్ పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో భువనగిరిలో లక్షలాది మంది బీసీలతో భారీ సభ నిర్వహించి ఆయన నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మినిస్టర్ అయినటువంటి రోడ్లు భవనాల శాఖ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ జగ్గారెడ్డిని పిసిసి అధ్యక్షునిగా చేయాలి, ఆయన జగ్గారెడ్డిని చేస్తే 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో అని చెప్పడం జరిగింది. జగ్గారెడ్డిని పిసిసి అధ్యక్షుడు చేయడం అంటే చేయమనమని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని తొలగించడం అనడమే, ఆయనను తీసివేయాలని చెప్పడమే. అంటే ఒక బీసీ బిడ్డ పిసిసి అయితే ఓర్వలేక ఆయనకు బొమ్మనకుండా పొగబెట్టడానికి ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు జగ్గారెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చారు. నిజంగా అసెంబ్లీ ఉన్నది ప్రజా సమస్యల పరిష్కారం కోసం. అసెంబ్లీలో ఒక బాధ్యత గల మంత్రి ఏం మాట్లాడాలి? ఇప్పుడు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంది, అదేవిధంగా దానికి ప్రభుత్వం ఎట్లా పరిష్కారం చేయాలనో ఆ విషయాల మీద మాట్లాడాలి.